జీవీఎంసీలో టీడీఆర్ పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో వందల కోట్ల అక్రమ టీడీఆర్లు పొందిన వారు ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి నేతలను ప్రలోభపెట్టి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. టీడీఆర్పై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరుగుతున్నా టీడీఆర్ మాఫియా ఎక్కడా తగ్గడం లేదన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? జీవీఎంసీకి రిజిస్టరేషన్ కాబడినటువంటి ఆస్తికే టీడీఆర్ ఇవ్వడానికి హక్కు ఉంది చట్టంలో. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా 205 టీడీఆర్లు అంటే వందల కోట్ల రూపాయలు చేసేటువంటి ఆక్రమదారులు, కబ్జాదారులుగా ఎటువంటి టైటిల్ డీడ్ హక్కులు లేనటువంటి ఈ యొక్క దేవస్థానం భూమికి టీడీఆర్లు ఏ విధంగా ఇస్తారు? వైసీపీ నేతలు చేసే టీడీఆర్ దందా ఇది. వాళ్ళ నాయకులకి, వాళ్ళ తొత్తులకి అక్రమంగా ఆ రోజు గజం 12,000 నుంచి 35,000 రూపాయలు ఉంటే మొత్తాన్ని 35,000 రూపాయలు చేయమని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమీప డోర్ నెంబర్ మెన్షన్ చేసి